అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీ ప్రాసెస్‌లో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేనండి మనం చెప్పాలనుకుంటే జావా. దీనికోసం 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని, అందులో 2 స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత కొంచెం మిరియాలు తీసుకొని ఇలా దంచుకొని పౌడర్ కూడా ఈ మరుగుతున్న సగ్గుబియ్యం దాంట్లో వేసుకోవాలి. ఇది చిన్న పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చు. నీరసంగా ఉండి అలసటగా అనిపించినప్పుడు ఈ సూప్ చేసుకొని తాగితే చాలా ఫలితం ఉంటుంది. అది అలా ఉడుకుతుండగా పక్కన మళ్ళీ వేరే గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల రాగిపిండి, 2 స్పూన్లు ఓట్స్ కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి ఉడికించుకునేటప్పుడు చక్కగా ఉడుకుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోగా సగ్గుబియ్యం ఉడికిపోతే ఇందులో కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా వదిలేస్తే పిండి కాబట్టి అడుగు పట్టేస్తుంది. కలుపుకుంటూ ఉడికించుకోండి. ఉడికిపోతుంది. మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఒక పెద్ద గ్లాసు సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇలా ఉడికిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పెరుగు ఇందులో పెట్టుకొని ఇందులో వేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుసుకుంటేనే మనకి టేస్టీగా అనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.